స్వాగతం. కర్నూలులో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం. చేనేత కార్మికులకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టా రేణుక నివాసంలో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, కల్లూరు మరియు కర్నూలు పరిసర ప్రాంతాల నుంచి చేనేత ప్రతినిధులు, మాస్టర్ వీవర్లు, కార్మికులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవలందిస్తున్న పలువురు కార్మికులను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలు, షీల్డ్లు మరియు బహుమతులతో బుట్టా ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు. కార్మికుల ఆత్మీయ సత్కారంలో చేనేత మహిళలు, కార్మికులు బుట్టా రేణుకను శాలువా, పూలమాలలతో సత్కరించారు. కూటమి ప్రభుత్వానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక విలేకరుల సమావేశంలో బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. 25,000 ఆర్థిక సాయం, సొంత మగ్గం ఉన్నవారికే కాకుండా అద్దె మగ్గాలపై పనిచేస్తున్న చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సాయం అందించాలని, గత 2 ఏళ్లుగా నిలిచిపోయిన చేనేత ఆరియర్స్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లబ్ధిదారుల కోత సరికాదు, పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను విరమించుకోవాలని పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలో స్వర్ణయుగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేతన్న నేస్తం ద్వారా 5 ఏళ్ల పాటు ఏటా 24,000 చొప్పున దాదాపు 91,000 చేనేత కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తారని గుర్తు చేశారు. ఫౌండేషన్ ద్వారా ఉపాధి, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులకు జీవనోపాధి పెంచేందుకు యూనిఫామ్ స్టిచ్చింగ్ యూనిట్లు, ముడిసరుకు సరఫరా మరియు మార్కెటింగ్ వసతులను బుట్టా ఫౌండేషన్ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుట్టా శివ, నీలకంఠ సంస్థాపకులు, బుట్టా ఫౌండేషన్, బుట్టా ప్రతుల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి యుజి శివప్రసాద్, జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు చేనేత మల్లికార్జున, ప్రజాప్రతినిధులు కాచర్ల నాగప్ప, తేరుబండి రాఘవీర్, ఉప్పార నీలకంఠ, కరే రాము తదితర నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హాజరైన కార్మికులు ప్రజలందరికీ బుట్టా ఫౌండేషన్ సౌజన్యంతో ఘనమైన విందు ఏర్పాటు చేశారు. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. అందరూ కూడా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకు గుర్తుగా అందరికీ ఒక చిన్న కానుక ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా మీ అభిమానం మా పట్ల ఉంచి మీ ఆశీస్సులతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి అందరూ కూడా భోజనాలు చేసుకుని చక్కగా ఇళ్లకు వెళ్ళాలని ఆశిస్తూ ఈరోజు ఈ పండుగలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంత సక్సెస్ కాలేకపోయింది. సో ఈసారి ఆ మార్కెటింగ్ బాధ్యతలు మేమే కొంతమందిని అపాయింట్ చేసి ఆ మార్కెటింగ్ని మేమే బాధ్యత తీసుకొని మరి ఎవరైతే చేనేతలు పెట్టుబడి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం అందించి ఆ చేనేత వస్త్రానికి కావలసిన ముడిసరుకుని అందించి వాళ్ళకి ఒక మంచి రేటు వచ్చేలాగా, ఆ కూలీ కూడా మంచి కూలీ వచ్చేలాగా వాళ్ళతో ఒక నైపుణ్యమైన చీరలు తయారు చేసి ప్రత్యేకమైన చీరలు తయారు చేయించి మార్కెట్ చేయించాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది నేతన్నలతో, చేనేతలతో మాట్లాడడం కూడా జరిగింది. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. మరి ముఖ్యంగా ఎవరు కూడా ఏ చేనేత బిడ్డ కూడా ఎప్పుడు అడగలేదు. అయినా చేనేతల కష్టాలు తెలుసుకొని ఆయన చేనేతలు ఆత్మహత్యలను చూసి అండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నేతన్న నేస్తం అని ఇస్తానని, సంవత్సరానికి 24,000 రూపాయలు అందిస్తానని, ముఖ్యమంత్రి అవ్వగానే చేస్తానని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా ఆయన జన్మదినం రోజు డిసెంబర్ 21న మొట్టమొదటిసారి ధర్మవరంలో వెళ్ళి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క చేనేత బిడ్డకు, మగ్గం ఉన్న ప్రతి చేనేత బిడ్డకు 24,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ తరువాత 1 సంవత్సరానికే కరోనా రావడం జరిగింది. కరోనాలో కూడా, అటువంటి కష్టకాలంలో కూడా మా నేత మా లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎంత కష్టం ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుని ప్రతిదీ కూడా అందించడం జరిగింది. 5 సంవత్సరాలు కరెక్ట్గా ప్రతి నేతన్నకు
చేనేత చాలా సంతోషించారు. ఎందుకంటే ఆ 24,000 రూపాయలు ఆ ముడి సరుకుతో వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకునే దానికి ఆ రోజు ఆధారం దొరికింది. మరి కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేశారు ఎలక్షన్ లో వచ్చే ముందర సూపర్ 6 మరియు మా హయాంలో 91,000 అంటే 91,000 చేనేతలకు మేము సహాయం అందిస్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 91,000 మందికి సహాయం అందిస్తే వీళ్ళు దాన్ని కుదించి 70,000 చిలుకు అటు ఇటులో ఇవ్వడం జరిగింది. అంటే చేసే కార్యక్రమం కూడా చిత్తశుద్ధితో చేయకుండా కేవలం ఈ ఒక్కసారి వేసేస్తే అయిపోయిందని అనుకుంటున్నారు. ఆ 2 సంవత్సరాలది కూడా గతంలో ఏదైతే 25,000 ఉందో అది కూడా ఆయన వేయాలి. మా చేనేతలకు అందరికీ కూడా సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఆయన ఇలాగే కుటుంబ ప్రభుత్వంలో ఇలాగే చేస్తారు. అరా కొరా గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, 1 ఇచ్చి సరిపెట్టుకున్నారు. దాని గురించి ఊసలేదు. మరి తల్లికి వందన అన్నారు, అందులో కూడా కొంతమందికి తగ్గించి చాలా మందికి తగ్గించి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు నేతన్న నేస్తం కూడా తగ్గించి కుదించి చివేహస్. మరి ఒకరికి వచ్చి పక్కన వాళ్ళకి రాకపోతే అది ఇంకా బాధ ఉంటుంది. అది ఎంత బాధ ఉంటుందంటే పక్కన ఒకరికి వస్తుంది, ఒక చేనేతకు వస్తుంది, ఇంకొక చేనేతకు రాకుండా ఉంటుంది, ఇంకా బాధ ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే చేస్తారు, కానీ ఏది కూడా సక్రమంగా చేయరు. ఏది కూడా అనుకున్నది చెప్పినట్టు కూడా ఎప్పుడూ చేయరు. అది మనందరికీ తెలుసు. మరి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యంగా చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డగా మా చేనేతల అందరికీ కూడా మగ్గాలు ఉన్న ప్రతి ఒక్క చేనేతకు, మగ్గం అద్దెకు తీసుకొని చేస్తున్న ప్రతి చేనేతకు, ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు వెయ్యాలి. అలాగే ఏదైతే ఎరియర్స్ ఉందో 2 సంవత్సరాలు ఇవ్వలేదో వాటిని కూడా ఇవ్వాలి అని ఈరోజు వాల్మీకులు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, పింజరి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఎక్కువ బీసీ సోదరులు ఈ కులంలో ఈ కుల వృత్తిలో ఉన్నారు. కాకపోతే ఏమంటే రికార్డుతే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళవి. రోజుకు ఒక 8 గంటలు మగ్గ మీద అతికిస్తూ ఇట్లా వంగి నడుము పోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా అనుభవం ఉన్నట్టుంది. కాబట్టి చేయి నొప్పులు ఇట్లా కొట్టేసి చేయి నొప్పులు వస్తాయి. అయినా కూడా వీళ్ళేది రోజు